మున్సిపల్ శాఖ మార్చులు పి నారాయణకు వినతి పత్రం సమర్పించిన సిపిఎం నేతలు సిహెచ్ బాబురావు, డి కాశీనాథ్, బోయి సత్యబాబు తదితరులు నేడు విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీలో రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ల సమావేశం జరుగుతున్న సందర్భంగా విచ్చేసిన మున్సిపల్ శాఖ మార్చులు పంగూరు నారాయణ గారిని సిపిఎం నేతలు కలుసుకొని పెంచిన ఆస్తి పన్నును తగ్గించాలని వినతిపత్రం సమర్పించారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి పెంచిన ఆస్తి పన్ను తగ్గించాలని, ఆస్తి విలువ ఆధారిత పన్ను ప్రవేశపెడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం 44/2020 జీవో నంబర్ 198 రద్దు చేయాలని వినతిపత్రంలో కోరారు. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు పన్నుల భారం మోపే క్యాపిటల్ వాల్యూ విధానాన్ని సమీక్షిస్తామని ప్రణాళికలో హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రికి నేతలు గుర్తు చేశారు. గత 5 సంవత్సరాల నుండి 100% పైగా ఇంటి పన్నులు పెరిగాయని మంత్రి దృష్టికి నేతలు తీసుకొచ్చారు. హామీని ఉల్లంఘించడం సరికాదని, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పన్ను ఉపసంహరించాలని కోరారు. వివిధ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు రావాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పన్ను చెల్లింపు ఒక నెల ఆలస్యమైన 24% వడ్డీ వసూలు చేయడం సరికాదని వినతి పత్రంలో పేర్కొన్నారు. పెంచిన ఆస్తి పన్ను ఉపసంహరణ విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి తెలిపినప్పటికీ స్పష్టమైన హామీ మాత్రం ఇవ్వలేదు. ఈ సందర్భంగా బాబురావు, కాశీనాథ్, సత్యబాబులు మాట్లాడుతూ